పేటీఎం యూజర్లకి ఆర్బీఐ బిగ్ షాక్ ఇచ్చింది. అదేందో తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని చివరి వరకు చూడండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య ఆర్బీఐ చెప్పింది ఏంటంటే, ఈ ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎంకి సంబంధించిన వ్యాలెట్, క్రెడిట్ డిపాజిట్స్, లావాదేవీలు, ఫాస్టాగ్లు, టాపప్లు నిలిపేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, పేటీఎం సబ్మిట్ చేసిన ఆడిట్ రిపోర్ట్స్తో పోల్చి చూస్తే అవుట్ సైడ్ నుంచి చేసిన ఆడిట్ రిపోర్ట్స్తో సహా పేటీఎం ఆర్బీఐ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నట్టు స్పష్టంగా పేర్కొంది. దీనివల్లనే ఇండియన్ బ్యాంకింగ్ రూల్స్ సెక్షన్ 32A ప్రకారం పేటీఎంని బ్యాన్ చేస్తున్నట్టు ఆర్బీఐ తన ప్రకటనలో పేర్కొంది. అయితే ఫిబ్రవరి 29 వరకు మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. 29 తర్వాత పేటీఎంకి సంబంధించిన సేవలు కొంచెం కంజెస్టెడ్గా అవుతాయి, కాబట్టి ముందే జాగ్రత్త పడడం మంచిది. ఇకపోతే పేటీఎంకి సంబంధించిన సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఫాస్టాగ్లలో ఉన్న విత్డ్రా అండ్ యూసేజ్ల విషయంలో కస్టమర్లపై ఎలాంటి యాక్షన్ ఉండవని ఆర్బీఐ పేర్కొంది. అలాగే మార్చి 15 లోపు నోడల్ అకౌంట్ని కూడా సెటిల్ చేయాలని పేటీఎంని ఆదేశించింది ఆర్బీఐ. ఆర్బీఐ నిబంధనలపై పేటీఎం సంస్థ యొక్క మదర్ బోర్డ్ అయిన 197 కమ్యూనికేషన్ లిమిటెడ్ స్పందిస్తూ ఆర్బీఐ సూచించిన మేరకు ఆర్బీఐ రూల్స్ని పాటిస్తూ మేము కస్టమర్లకు సేవలను అందిస్తామని వాళ్ళు కూడా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇకపోతే ఆర్బీఐ రూల్స్ని పాటిస్తూ పేటీఎం ఇంత పెద్ద సంస్థ కదా, అందరికీ సేవలు అందించాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.